హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్ రెన్ఫోర్స్మెంట్. ఇప్పుడు ఈ సెక్షన్లో మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్, నౌ లెట్స్ ప్రొసీడ్. సో ఎవల్యూట్ లాప్లాస్ ఆఫ్ e power 2t మైనస్ e power minus 3t ప్లస్ cos 5t ప్లస్ 2 sin 3t మైనస్ 4 sin 5t ప్లస్ 5 cos h 60 ప్లస్ 4 sin h 5t ప్లస్ 9 ప్లస్ t క్యూబ్. ఇక్కడ నేను మొత్తం కవర్ చేసిన చూడండి, అన్ని ఎలిమెంటరీ ఫంక్షన్స్ రాసిన ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని ఎట్లా చేస్తారు? సో ఇట్లా ప్లస్లో మైనస్లో ఒక ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఇచ్చి లాప్లాస్ అప్లై చేయమంటే మనం ఏం చేయాలంటే మనం స్ప్లిట్ చేయాలన్నమాట. ఫస్ట్ చూడండి, ఇట్లుంది కదా, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 2t, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 2t స్ప్లిట్ చేసిన ఈ నెగిటివ్ సైన్ ఇక్కడ రండి, లాప్లాస్ ఆఫ్ నెక్స్ట్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 3t. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ప్లస్ పాజిటివ్ సైన్ లాప్లాస్ ఆఫ్ కాస్ 5t ప్లస్ ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాయండి, 2 ఇంటూ లాప్లాస్ ఆఫ్ సైన్ 3t మైనస్ 4 ఇంటూ లాప్లాస్ ఆఫ్ సైన్ 5t. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 5 కాన్స్టెంట్ లాప్లాస్ ఆఫ్ కాస్ h 6t ప్లస్ ఇక్కడ 4 కాన్స్టెంట్ లాప్లాస్ ఆఫ్ సైన్ h 5t ప్లస్ లాప్లాస్ ఆఫ్ 9 ప్లస్ లాప్లాస్ ఆఫ్ టీ క్యూబ్. ఓకే, ఇప్పుడు మీరు ఫార్ములాస్ అప్లై చేయండి. ఎలిమెంటరీ ఫంక్షన్స్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 2t అంటే ఏంది మనకి 1/s-2. ఓకే, అంటే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 8 అంటే ఏంది 1/s-a. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది 2 ఉంది, సో 1/s-a మైనస్ లాప్లాస్ ఆఫ్ ఇక్కడ 3 ఉంది కదా, 3 లాప్లాస్ ఆఫ్ 1/s + 3 వస్తుంది ఇక్కడ. ఓకే, ప్లస్ కాస్ 5t అంటే ఏంది మనకి కాస్ 80, లాప్లాస్ ఆఫ్ కాస్ 80 ఏంటిది ఫార్ములా మనకి s/s² + a² అంటే s/s² + a² అంటే ఏ అంత మనకి ఇక్కడ 5 అంటే 25 ప్లస్ 2 ఇంటూ లాప్లాస్ ఆఫ్ సైన్ 3t. సైన్ 3t ఫార్ములా ఏంటి మనకి, సైన్ 80 ఫార్ములా ఏంటి a/s² + a² అంటే మనకి ఏమవుతుంది 3/s² + a అంటే ఎంత మనకి 3 అంటే 9 కదా, మైనస్ 4 ఇంటూ లాప్లాస్ ఆఫ్ మళ్ళీ ఇక్కడ ఏమడిగిండు సైన్ 5t. సైన్ 5t అంటే ఏంది మనకి 5/s² + 25. ఓకేనా, ఈ ఎల్ ఉండదు. నెక్స్ట్ ప్లస్ 5 ఇంటూ లాప్లాస్ ఆఫ్ కాస్ h 60 అంటే ఫార్ములా ఏంది మనకి కాస్ h 80 ఫార్ములా ఏంది s/s² - a² అంటే ఇక్కడ s/s² మైనస్ 6² అంటే ఎంత మనకి 36. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 4 ఇంటూ లాప్లాస్ ఆఫ్ సైన్ h 5t అంటే 4 ఇంటూ సైన్ h 5t అంటే మనకి ఫార్ములా ఏంది ఇక్కడ కాన్స్టెంట్ అంటే a/s² - a² అంటే 5/s² - 25. నెక్స్ట్ ప్లస్ లాప్లాస్ ఆఫ్ 9 అంటే మనకి లాప్లాస్ ఆఫ్ k ఫార్ములా ఏంటి మనకి ఏంది k/s, లాప్లాస్ ఆఫ్ 1 అంటే 1/s, లాప్లాస్ ఆఫ్ 9 అంటే 9/s ప్లస్ లాప్లాస్ ఆఫ్ టీ క్యూబ్ మనకి ఫార్ములా ఏంది లాప్లాస్ ఆఫ్ t పవర్ n = n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n + 1. సో 3 ఫ్యాక్టోరియల్ బై s పవర్ n + 1. ఇక్కడ n ఎంత మనకి 3 + 1, 3 + 1. ఓకేనా, సో ఇదన్నమాట మనకి ఫైనల్ సొల్యూషన్. సో టేక్ ఏ స్క్రీన్ షాట్. నౌ లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎవల్యూట్ లాప్లాస్ ఆఫ్ cos cube 2t. ఎవల్యూట్ లాప్లాస్ ఆఫ్ cos cube 2t. మరి ఇప్పుడు మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, మనకి ఫార్ములా ఉందా, లాప్లాస్ ఆఫ్ cos 2t ఉంది, లాప్లాస్ ఆఫ్ cos cube 2t లేదు. మరి ఏం చేయాలి చూడండి, మనకి యాక్చువల్గా cos 3a = 4 cos cube a మైనస్ 3 cos a. ఓకేనా, మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ఏంటంటే cos 3a = 4 cos cube a మైనస్ 3 cos a. ఇది మనకి ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా. సో మనకు కావాల్సింది ఏంది cos cube θ, cos cube a. సో ఇక్కడ మనకు ఉంది ఏంది cos cube. సో ఇప్పుడు మనం దీన్ని డిరైవ్ చేయాలి. సో మనకు కావాల్సింది ఏంది cos cube a. సో 4 cos cube a = దీన్ని ఇటు పంపిస్తే ఏమవుతుంది మనకి cos 3a ప్లస్ 3 cos a. ఓకేనా, సో cos cube a = 1/4 ఆఫ్ cos 3a ప్లస్ 3 cos a. ఓకేనా, సో ఇక్కడ యాక్చువల్గా ఏ అంటే ఏముంది, ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 2t ఉంది, a = 2t కదా, ఏ ప్లేస్లో ఏముంది మనకి 2t. సో ఈ 2tని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో cos cube 2t = 1/4 ఆఫ్
కాస్ 3 ఇంటూ 2t ప్లస్ 3 కాస్ 2t. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది 1/4 కాస్ 60 ప్లస్ 3 కాస్ 2t. ఓకేనా? సో ఇప్పుడు మనకి కాస్ క్యూబ్ 2t అంటే ఏంది, 1/4 ఆఫ్ కాస్ 60 ప్లస్ 3 కాస్ 2t కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో లాప్లాస్ ఆఫ్ 1/4 ఆఫ్ కాస్ 60 ప్లస్ 3 కాస్ 2t. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ సైడ్ని స్ప్లిట్ చేయాలన్నమాట మీరు. సో లాప్లాస్ ఆఫ్ 1/4 ఆఫ్ కాస్ 60 ప్లస్ లాప్లాస్ ఆఫ్ 1/4 ఆఫ్ కాస్ 2t. ఓకేనా? ఈ 1/4 అనేది ఏంది, కాన్స్టెంట్, బయటికి రాస్తున్నా. ఇక్కడ కూడా 1/4 కాన్స్టెంట్, బయటికి రాస్తున్నా. ఓకేనా? సో 1/4 లాప్లాస్ ఆఫ్ కాస్ 60, మనకి ఫార్ములా ఏంది, లాప్లాస్ ఆఫ్ కాస్ 60 లాప్లాస్ ఆఫ్ కాస్ 80. ఫార్ములా ఏంది మనకి s/s² ప్లస్ a² రైట్. సో s/s² ప్లస్ 36, ఇక్కడ ఏ అంటే మనకి 6 ప్లస్ 1/4 ఆఫ్ లాప్లాస్ ఆఫ్ కాస్ 80 అంటే ఏంది మనకి ఫార్ములా s/s² ప్లస్ 2 అంటే a² అంటే ఎంత మనకి 4. 1/4 ఆఫ్ s/s² ప్లస్ 36 ప్లస్ s/s² ప్లస్ 4. సారీ, ఇక్కడ నేను 3 రాయడం మర్చిపోయినా, ఇక్కడ 3/4. ఓకే, 3s/4. దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే ఏమవుతుంది మనకి, 1/4 ఆఫ్ ఎల్సిఎం చేయండి, s² ప్లస్ 4 అంటే ఏమవుతుంది, s³ ప్లస్ 4s ప్లస్ 3s³ ప్లస్ 36 ఇంటూ 3s ఎంత, 108s రైట్. 36 ఇంటూ 3s 108s. అప్పుడు ఏమవుతుంది, అంతా అయిపోయింది. నెక్స్ట్ కింద s² ప్లస్ 36 ఇంటూ s² ప్లస్ 4. సో టోటల్గా మనకి సొల్యూషన్ ఏమవుతుంది, 1/4 ఇంటూ s³ ప్లస్ 3s³ ఏమవుతుంది మనకి 4s³. నెక్స్ట్ 108 ప్లస్ 4 ఎంత, 110 ప్లస్ 112. సో 112s అపాన్ s² ప్లస్ 36 ఇంటూ s² ప్లస్ 4. సో ఇది మనకి ఫైనల్ సొల్యూషన్ అనమాట. సో ఇంకోటి చూడండి, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 4 1 4 1 4 2 8 అంటే 4 8 అంటే మనకి సొల్యూషన్ ఏంటమ్మా, s³ ప్లస్ 28s అపాన్ s² ప్లస్ 36 ఇంటూ s² ప్లస్ 4. ఇది మనకి ఫైనల్ సొల్యూషన్. సో డైరెక్ట్గా మనకి ఆ ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఇచ్చి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కనుక్కోవాలంటే మనం ఇట్లా చేయొచ్చు. ఓకేనా? స్ప్లిట్ చేసి ప్లస్లో మైనస్లు ఉంటాయి. ఒకవేళ అంటే క్యూబ్లలో స్క్వేర్లలో అడిగితే మనం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, ట్రిగ్నోమెట్రికల్ కాన్సెప్ట్ వస్తుంది. సో అట్లా వచ్చినప్పుడు మనం ఇట్లా చేయాలి. ఇన్ జనరల్గా మనకి ఇట్లా కాస్ క్యూబ్ 2t కాస్ స్క్వేర్ 2t అట్లా అడిగింది అనుకో, నార్మల్గా మనం ఏం చేయాలి, ఇట్లా తెచ్చుకోవాలి. అంటే నార్మల్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ ఉండేటట్టు మనం తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయాలి. ఓకే, డూ యూ లైక్ ఇట్? సో నెక్స్ట్ వీడియోలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ t అంటే మల్టిప్లికేషన్ విత్ t ఉంటే ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే, సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. రైట్, బై.